తనకిప్పుడు చదువుకోవడానికి డబ్బు సహాయం కావాలి, ఉండడానికి షెల్టర్ కావాలి. ఈ రోజు నుంచి ఈ అమ్మాయి బాధ్యత మీది. ఏం మాట్లాడుతున్నావు? నీ విశ్వదాభిరామ వినురవేమ కథలు వినడానికి మేము సిద్ధంగా లేం. అదేదో సామెత చెప్పినట్టు భోజనాలు అయ్యాక విస్తరాకుల గురించి ఆలోచించే ఫ్యామిలీ కాదయ్యా మాది. అదే తప్పంటున్నాను అంకుల్. ఏంటి తప్పు? మేమంతా వదిలేవయ్యా బాబు అని నెత్తి నోరు బాదుకుని చెప్పినా విన్నావా? గోటితో పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చావు. అదే నేను అంటున్నాను అంకుల్. ఆ రోజు నాతో పాటు వికాస్ని ఊరికి పంపించుంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా. అవన్నీ మాకు అనవసరం. ఈ అమ్మాయి మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇంట్లో ఉంటే మా అన్నయ్య పరిస్థితి ఏంటి? రేపు మా అన్నకి పిల్లలా అవుతుంది. మీరు అలా మాట్లాడటం చాలా అన్యాయం అండి. మా వాడికి ఫ్రెండ్, మా ఫ్యామిలీ ఫ్రెండ్ అని న్యాయంగా మర్యాద ఇచ్చి మాట్లాడాను. లేకపోతే అసలు వాడి ఇంట్లో లేనప్పుడు వచ్చి గొడవ చేస్తావా? వీళ్ళిద్దరూ కలిసి నాటకం ఆడి మన వాడిని ఏదో చెయ్యాలని ప్లాన్ వేస్తున్నారండి. ఆంటీ, అలాంటిదేం లేదంటీ. నాకిక్కడ ఎవరూ లేరు. ఎక్కడికి వెళ్లాలో తెలియక అనాథ శరణాలయంకి వెళ్ళు, లేదా ఇంటింటికి వెళ్ళి అడుక్కో, బస్ స్టాండ్కి వెళ్ళి పడుకో. మా ఇంటికి వచ్చి మమ్మల్నే బెదిరిద్దాం అనుకుంటున్నావా? అది కాదు అంకుల్. నేను ఈ అమ్మాయికి న్యాయం చేసే స్థితిలో ఉంటే మీ వరకు వచ్చేవాడే కాదంకుల్. నాకంత స్తోమత లేదంకుల్. ఏంటయ్యా న్యాయం? పెద్ద ధర్మరాజులా ఫోజ్ కొడుతున్నావు. నీకు అవసరం వచ్చినప్పుడల్లా మా వాడు వేలకు వేలు తెచ్చి నీ రూమ్ రెంట్ కట్టాడు. ఆకలితో ఉంటే కడుపు నిండా భోజనం పెట్టాడు. చివరికి ఉద్యోగానికి 1,00,000 రూపాయలు కావాలంటే మాట్లాడకుండా తెచ్చి ఉద్యోగం ఇప్పించాడు. ఒక ఫ్రెండ్గా వికాస్ పట్ల నువ్వు చూపించే కృతజ్ఞత ఇదేనా? నీ దగ్గర ఉందా న్యాయం? నువ్వు స్నేహితుడికి చేసావా న్యాయం? చెప్పవయ్యా. అసలు ఇతనితో మాట్లాడేంటండి మనకు? ఏమే గొడ్ల గోవలా నిలబడ్డావు? చెప్పింది అర్థం కాలేదా నీకు? వీడి తీసుకొచ్చి ఇంట్లో పెడితే మమ్మల్ని కాదని మా ఇంట్లో ఉండగలవా నువ్వు? ఎంత ధైర్యం ఉందే నీకు? అసలు మా అన్నకి బ్యాడ్ పొజిషన్ రావడానికి కారణం నువ్వు. నిన్న ఇంట్లో ఒక్క రోజు కాదు కదా, ఒక్క సెకండ్ కూడా ఉన్నా. అసలు నిన్ను చూడు, నీ వల్ల ఆ రేణుకని పెళ్లి చేసుకునే ఛాన్స్ పోగొట్టుకున్నా వాడు నేనేమీ అనకుండా ఫ్రెండ్ అని ఊరుకున్నాడు. అది మర్చిపోయి అడుగడుగునా వాడికి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసావు. ఇప్పుడు నువ్వే ఈ అమ్మాయిని డైరెక్ట్గా ఇంటికి తెచ్చావు చూడు, అది చాలా చాలా పెద్ద తప్పు. ఆ రోజు ఇంట్లో వాడు నిన్ను మెడపట్టి బయట గెంటేయాలనుకున్నాడు, కానీ నేను అడ్డుపడ్డాను. నువ్విప్పుడు ఈ అమ్మాయిని ఇమీడియట్గా ఇక్కడి నుంచి తీసుకెళ్ళకపోతే నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. అంకుల్ ప్లీజ్, నా గురించి మీరు గొడవ పడ్డం నాకు ఇష్టం లేదు. సాగర్ గారు, వాళ్ళకి ఇష్టం లేకుండా బలవంతంగా వాళ్ళ ఇంట్లో ఎలా ఉండమంటారు? ప్లీజ్ రండి, మనం వెళ్ళిపోదాం. ఇన్నాళ్ళు మీరు తిక్క శంకరయ్య అనుకున్నారండి, కానీ మీకు తిక్కరేగితే ఎదుటి వాళ్ళు తుక్కు రేగొడతారని ఈ రోజే అనుకున్నారండి. శంకర్రావా మజాకా.
నేను చెప్పానే, వికాస్ తాతయ్య గారు. తాతయ్య, ఈ అమ్మాయే అమృత. అరే, నేను హాస్పిటల్లో జాయిన్ చేసింది కూడా ఏమైనా సాగర్. ఏంటమ్మా రోజుని చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయినావు? మీరు మరుసటి రోజు హాస్పిటల్కి వస్తే నా గురించి పూర్తి వివరాలు అడుగుతారు. ఆ పరిస్థితిలో నా గురించి చెప్పడం ఇష్టం లేక వెళ్ళిపోయాను తాతయ్య. నువ్వు నిజంగా దురదృష్టవంతురాలివేనమ్మా. నీ గురించి సాగరు సిటీ మొత్తం వెతుకుతూ అనుకోకుండా నాతో పాటు హాస్పిటల్కి వచ్చాడు. మీరు ఆ ఒక్కరోజు హాస్పిటల్లో ఉండుంటే నేను మిమ్మల్ని కలుసుకునేవాణ్ణి. కోర్టులో మీ నాన్న మిమ్మల్ని ఆ స్థితిలో చూసేవారే కాదు. కోర్టు ఏమిటి సాగర్? ఏం జరిగింది? నీకొచ్చిన కష్టం ఏ ఆడపిల్లకి రాకూడదమ్మా. ఎంత ఘోరం జరిగింది. అవును, మా ఇంటికి వెళ్ళొస్తున్నారు. ఏం జరిగింది? చూడమ్మా, నువ్వు రావలసిన చోటుకే వచ్చావు. నీకేం భయం లేదు, అన్నీ నేను చూసుకుంటాను. అసలు మా వాళ్ళ సంగతి నీకు తెలియదయ్యా. వాళ్ళు ఏ విషయాన్ని అంత తేలిగ్గా ఒప్పుకోరు. గుర్రాన్ని కళ్ళెం గొడ్డుకు ముక్కుతాడు వేస్తేనే మాట వింటాయి. మా వాళ్ళకి చెప్పాల్సిన పద్ధతిలో చెప్పాలి. ఎప్పుడు ఎక్కడ ఎలా వార్తలు పెట్టాలో నాకు బాగా తెలుసు. ఆ విషయాలు నేను చూసుకుంటాను. మీరు మాత్రం నేను లోపల ఏం మాట్లాడినా సరే అనాలి. సరే తాతయ్య. అలాగే. ఆడపిల్లకి అన్యాయం చేసింది కాకుండా లెక్కలేనట్టుగా మాట్లాడతారా? నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నాతో పాటు లోపలికి పద. అమ్మో, సాగర్ పెద్ద ప్లానే వేశాడండి. మీరు గట్టిగా మాట్లాడేసరికి భయపడి పారిపోయాడు. ఈ గీతకు 100 మీటర్ల యువతల వాటర్లో ఉండాలి. ఇది బాటారు. ఎవడైనా గీత దాటొస్తే నరికేయండి. అలాగన్నా.
అదేదో సామెత చెప్పినట్టు మళ్ళీ ఎందుకు వచ్చారు? చూడు సాగర్, జనరల్గా నాకు కోపం రాదు. నాకు గాని వచ్చిందంటే ఆ దేవుడు కూడా నన్ను ఆపలేడు. ఆగు, అక్కడే ఆగు. ఏంటన్నా వీళ్ళకి మధ్యవర్తివా నువ్వు? అవునరా, న్యాయం చెప్పే ధర్మవర్తిని. ఎవరు చెప్పినా మా నిర్ణయం మారదు. మారకపోతే నష్టపోయేది మీరే. నష్టం వచ్చినా కష్టం వచ్చినా మా నిర్ణయం మారదు. ఓహో, అలాగా. అమృత, నీ దగ్గర మీ ఫ్రెండ్ రేణుక ఢిల్లీ అడ్రస్ ఉందా? ఉంది తాతయ్య. ఇంకే, మీ అమ్మాయిని వికాస్ అనే కుర్రాడు ప్రేమిస్తున్నాడు. వాడు ఒట్టి కేడీ నెంబర్ 1. అది తెలిసి మీరు పెళ్లికి ఒప్పుకోరని ఒకసారి గుళ్ళో దొంగచాటుగా పెళ్లి చేసుకోవటానికి ప్రయత్నిస్తే ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ ఇంకోసారి కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుందామని ప్రయత్నం చేస్తే అదంతా రివర్స్ అయ్యి పొరపాటున నన్ను కిడ్నాప్ చేసి నా జీవితాన్ని నాశనం చేశాడు. ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే నా జీవితం ఎలాగూ నాశనం అయింది, మీ అమ్మాయి జీవితం అయినా నాశనం కాకుండా చూడండి అంకుల్ అని ఉత్తరం రాయకపోయినావు. నాకు ఐడియా రాలేదు తాతయ్య. ఇప్పుడు వచ్చిందిగా, వెంటనే ఉత్తరం రాయి. తప్పకుండా రాస్తాను తాతయ్య. రాయి, దానికి సాక్ష్యం నేను ఉంటాను. అలాగే పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళలేకపోయావు. ఎందుకు తాతయ్య? ఒక అమ్మాయికి దొంగతనంగా బలవంతంగా తాళి కట్టడం భారతీయ వివాహ చట్టం ప్రకారం చాలా పెద్ద నేరం. అంతేకాదు, అభం శుభం తెలియని అమ్మాయిని అర్ధరాత్రి లేడీస్ హాస్టల్కి వెళ్ళి మత్తు మంది ఇచ్చి కిడ్నాప్ చేయడం ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఇంకా పెద్ద నేరం. అలాగే కిడ్నాప్ చేయడానికి ప్రోత్సహించిన తల్లిదండ్రులు కూడా నేరస్తులే. చట్టం దృష్టిలో నేరం చేయడం కంటే నేరం చేయడానికి ప్రోత్సహించడం ఇంకా ఇంకా పెద్ద నేరం. ఆ కిడ్నాప్కి పార్ట్నర్ని, ప్రత్యక్ష సాక్షిని నేనే తాతయ్య. తప్పు చేశానని ఒప్పుకుంటూ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పి లొంగిపోతాను తాతయ్య. అలా చేస్తే నీకు శిక్ష తగ్గుతుంది. మరి లొంగకుండా ఉంటే? నాకు తెలిసి చట్టం ప్రకారం మినిమం అట్లాంటి వాళ్ళకి 10 ఏళ్ళు శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు. ఏంటన్నా మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? ఇది మీకు అన్యాయంగా అనిపించటం లేదా? సాగర్ పట్ల నీ కొడుకు చేసిన అన్యాయం కదా. సహాయం చేసినందుకు సాగర్ని ఎక్స్ప్లాయిట్ చేశారు. నువ్వు చికెన్ తీసుకురా, నేను మసాలా తీసుకొస్తాను, ఇద్దరం కలిసి సమానంగా పంచుకు తిందాం అన్నట్టుందిరా నీది నీ కొడుకు న్యాయం. ఏంటన్నా మీరు బెదిరిస్తున్నారా? బెదిరించడం కాదురా, ఉన్న నిజం చెబుతున్నా. మీకు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే అమ్మాయికి ఇక్కడ షెల్టర్ ఇవ్వాలి. అది కుదరదు తాతయ్య. అవసరమైతే కేసు పెట్టుకోమని చెప్పండి, మాకేం భయం లేదు. ఓకే, అలాగే. నువ్వు నోరు మీవే, పెద్ద ఆరిందలా మాట్లాడుతున్నావు. సాగర్, ఇదిగో కారు తాళాలు, పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. సరే తాతయ్య. సాగర్ ఆగు నాన్న, ఆగు. నాన్న, అంత తొందర ఎందుకు? ఆలోచిస్తున్నాం కదా. ఓహో, రై, ఇన్ని రోజులు అమ్మాయి అమాయకురాలు కనుక మిమ్మల్ని వదిలేసింది. అంతేకాదు, ఈ కేసులు పోలీసులు అంటే తన చదువు తన భవిష్యత్తు పాడవుతుందని ఆలోచించి మౌనంగా ఉండిపోయిందిరా.
చదువుకుని కన్న తల్లిదండ్రుల కళ్ళల్లో వెలుగులు నింపాలని కలలు కన్న ఈ అమ్మాయి జీవితం మన వికాస్ కారణంగా నాశనం అయిపోయింది. ఈ అబ్బాయితో లేచిపోయిందని అందరూ అపార్థం చేసుకున్నారు. అందరి ముందు అవమానాలు పడింది. తను చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తోంది. అంతేకాదురా, ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎన్ని అవమానాలు పడ్డారో, ఎంత తిరస్కారానికి గురవుతున్నారో కూతుర్ని కన్న తల్లిదండ్రులుగా మీరు ఒక్కసారి ఆలోచించండి.